సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సో బిగ్ బాస్లో మీ సపోర్ట్ ఎవరికి బ్రో? నేనైతే కళ్యాణ్ పడాలి బ్రో. యాక్చువల్గా మేమైతే విజయనగరం నుండి వచ్చాం. కళ్యాణ్ పడాకి చాలా సపోర్టివ్గా ఉన్నాం. ఎందుకంటే ఒక సోల్జర్, ఒక కామన్ పర్సన్గా ఇక్కడ రావడం, ఇంత అగ్ని పరీక్ష నుండి అన్ని ఎగ్జామ్స్ అన్ని పాస్ చేసి ఇంతవరకు వెళ్ళడం, ఒక కామనర్గా ఒక సెలబ్రిటీని అందరినీ బీట్ చేసి ఇంతవరకు పోరాటాడి ఫైనల్లో ఫైనలిస్ట్ అనేసి ఇప్పుడు మీడియాలో కూడా వచ్చేసింది. అది కొన్న సేపట్లో మనం కూడా వేచి చూస్తాం అది నిజమా కాదో. కానీ మాకైతే కళ్యాణ్ పడాల విన్ అయిందని మాకు తెలిసిపోతుంది. సో ఇన్ కేసు కళ్యాణ్ పడాలా కాకపోతే ఎవరు విన్ అవుతే బాగుంది అనుకుంటున్నారు? ఇన్ కేస్ కళ్యాణ్ పడగా డెమోన్ పవన్ విన్ అవుతే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇమాన్యుల్ గెలాలి. ఎందుకంటే ఇన్ని 30 డేస్ 90 డేస్ నుండి యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్కి తీసుకెళ్ళింది ఇమాన్యులే. అందుకే ఇమాన్యుల్ ఒక సపోర్ట్గా జనాలు చేయాల్సింది మరీ కోరుతున్నాం. అంటే తనుజ గురించి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? యాక్చువల్గా ఒక 20 మెంబర్స్ వచ్చారు కాబట్టి తనుజ కూడా కొంచెం బోరింగ్ క్యాండిడేట్ అన్న. దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ చేయదు, ఒక సపోర్టివ్గా బాండ్స్ అని స్టార్టింగ్ నుండి ఒక రిక్వెస్ట్ చేస్తూ, ఏదైనా గేమ్ వస్తే ఒక రిక్వెస్ట్ చేస్తూ గెలిచినట్టుగా సపోర్ట్ చేయండి ఏడుస్తూ ఫైనల్ వరకు అలా బాండులు వర్క్ చేసుకొని కొంచెం సెలబ్రిటీ కదన్నా, కొంచెం సపోర్ట్ వల్ల తెలియక జనాలందరూ సపోర్టివ్గా సపోర్ట్ చేసి దీని ఫైనలిస్ట్ వరకు తెచ్చారు దానికి తెలియక. అంటే ఇప్పుడు తనుజ చూసుకుంటే కర్ణాటక అమ్మాయి అని చెప్పేసి, చాలా కన్నడ అమ్మాయి అని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు కదా. సో అటువైపు మన వాళ్ళు కూడా వెళ్తే సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నారా? అదే కన్నడ అమ్మాయి తెలుగు బాగానే మాట్లాడి సీనియర్ యాక్టర్ కాబట్టి ఇక్కడ కొంచెం బాగా సపోర్ట్ ఉంది. సీనియర్ యాక్టర్ కాబట్టి కొంచెం టాస్క్ పరంగా కానీ ఏదైనా ఆడితే కానీ ఆడియన్స్కి ఒక నచ్చే విధంగా చేసింది కాబట్టి అది ఒక కొంచెం బాగా ఆడిందనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ కప్పు గెలడం మాత్రం అసలు గెలుస్తుందని అనుకోవరు. దాన్ని అంత సపోర్ట్గా చేసి ఇంతవరకు తేవడం చాలా రాంగ్. అది ఇంతవరకు తెచ్చేయడం వీళ్ళందరినీ. ఓకే. సో కళ్యాణ్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కళ్యాణ్ చెప్పాలనుకుంటే ఒక మాట చెప్తాను. ఒక కామనర్గా ఒక సోల్జర్గా ఇంతవరకు రావడం అంటే ఇన్ని బిగ్ బాస్ సీజన్గా ఒక్క కామనర్ కూడా ఇంతవరకు ఫైట్ చేసి టాప్ 5లో కూడా లేరు. అది ఒక అగ్ని పరీక్ష ఏంటి, చిన్న గేమ్స్ ఏంటి, పెద్ద గేమ్స్ ఏంటి, ఒక బాండ్స్ అన్ని పరంగా ఒక హెల్పింగ్ నేచర్ అన్నీ బాగా ఆడుతూ ఒక కామనర్గా నించొని మన ఊరు సపోర్టు శ్రీకాకుళం అండ్ విజయనగరం 3 జిల్లాల పేరు నిలబెట్టి హైదరాబాద్లో ఒక బిగ్ బాస్ షోని పెద్దగా ఆడుతూ ఒక విన్నర్ అవ్వడం అంటే మాకు చాలా గౌరవంగా ఉంది. మనం చెప్పుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఆడియన్స్ పల్స్ అయితే అలాగుంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ పడాలి ఎవరైతే ఉన్నారో విన్నర్గా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అండ్ మనం స్టూడియో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం. కాకపోతే అక్కడ లాటరీ చార్జెస్ ఇవన్నీ కూడా, అంటే ఈ లాస్ట్ టైం జరిగిన రష్ ఏదైతే ఉందో సో దానివల్ల బందోబస్తు అనేది ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్లో మీ సపోర్ట్ ఎవరికి, ఎందుకు చేస్తున్నారు? సో స్టార్టింగ్ నుంచి అయితే ఇమాన్యుల్కి సపోర్ట్ చేశాం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కావడండి, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఫన్నీగా ఉండే. కానీ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫైనల్గా విన్నర్ అయితే అయ్యిందంటూ కనిపిస్తున్నారు. ఓకే. అంటే కళ్యాణ్ విన్నర్ అవడం వల్ల అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే దేశం కోసం అతను చేసిన సేవలు, ఆర్మీలో పనిచేసింది కాబట్టి ఒక సెంటిమెంట్, జవాన్ అనే ఒక సెంటిమెంట్ తోటి అతనికి ఈసారి విన్నర్ ఇచ్చారని అయితే అనిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ కాకపోతే విన్నర్ ఎవరైతే బాగుండని చెప్పి మీరు అనుకుంటున్నారు? కళ్యాణ్ కాకపోతే తనుజ అయితే కూడా బాగుంటుంది. ఎందుకంటే తనుజ ఒక ఫీమేల్ అయి ఉండి కూడా ఇంతవరకు పోరాడింది, టఫ్ ఫైట్ ఇచ్చింది. దేంట్లో కూడా తగ్గకుండా తనకంటూ ఒక ఇమేజ్ని బిగ్ బాస్ సీజన్లో అయితే ఆమె క్రియేట్ చేసుకుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.